హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద లైమ్ హౌస్ కోల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, కాకపోతే మన కంట్రీలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఉదయాన్నే తన భర్తను నిద్ర లేవుదాం అని చెప్పేసి తన భర్త బెడ్రూమ్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ తన భర్త చనిపోయి ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ఇంట్లో పనిచేసి ఆవిడ కూడా వచ్చి చూసి ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు చెప్తారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ భర్త జాన్ శవాన్ని చూసి ఈయన విషయం తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఎందుకంటే నోట్లో నుంచి నొరగొస్తూ ఉంటుంది అనమాట. సో విషయం తీసుకుంటేనే అలా వస్తుంది. అంతేకాకుండా ఆయన ఒక రచయిత అనమాట. ఆయన రాసిన రచనలన్నింటినీ తగలబెట్టేసి మరి సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ఈయనకేం ప్రాబ్లం ఉంటాయి అని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడ వచ్చేసి సరే ఈయన ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు డ్రింక్ తీసుకుంటాడు, కాకపోతే వంటగదిలో ఈ విషయం పోవట్లేదని చెప్పేసి ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడ ఆ పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. దాంతో ఆయన ఏంటంటే హీరోయిన్ వాళ్ళ భర్తకి మందు కలిపేది ఎవరని చెప్పేసి అడుగుతాడు. కలిపేది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ నే. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో హీరోయిన్ ని అనుమానిస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో పనిచేసే పని ఆవిడ ఏముంటుందంటే సార్ ఆవిడ అలాంటి మనిషి కాదండి, ఏదో భర్తతో అప్పుడప్పుడు గొడవ పడుతుంది తప్ప అని చెప్పేసి ఇండైరెక్ట్ గా హీరోయిన్ ని ఇరికే చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం నాకేం తెలియదు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆధారాలన్నీ నువ్వే హత్య చేసావని చెప్పేసి ప్రూవ్ చేస్తాను కాబట్టి నేను అరెస్ట్ చేస్తానని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ని అరెస్ట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు లండన్ లో ఉన్న లైమ్ హౌస్ అని ఒక ఊరుని చూపిస్తారు. అది కూడా 1880 సంవత్సరంలో. ఇప్పుడు గుర్ర బండిలో కూర్చొని జర్నీ చేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు చూపిస్తారు. అందులో ఒక అతను ఏంటంటే ఆ లైమ్ హౌస్ కి ఇన్స్పెక్టర్ అనమాట. ఆ ఊర్లో చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని హత్యలు జరిగాయి అనమాట. వాటిని కూడా అతను డీల్ చేశాడు. కాకపోతే రీసెంట్ గా ఒక సీరియల్ కిల్లర్ గాడు ఆ ఊర్లో ఉన్న ఒక ఫ్యామిలీని అతి దారుణంగా చంపేశాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ కి ఏంటంటే ఈ కేసు నేను డీల్ చేయలేనేమో అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేసి వేరే ఊరు నుంచి సపరేట్ గా ఒక ఇన్స్పెక్టర్ తీసుకొస్తాడు. అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. డైరెక్ట్ గా వీళ్ళిద్దరూ హత్య జరిగిన ప్లేస్ కి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఇన్స్పెక్టర్ హీరోకి ఏం చెప్తాడంటే సార్ ఇక మీదట ఈ కేసును మీరే చూసుకుంటారు, బయట చాలా మంది మీడియా వాళ్ళు ఉన్నారు, అంటే పత్రికల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరే సమాధానం చెప్పుకోండి అని చెప్పేసి హీరోని అక్కడ దింపేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా వీడంట్రా బాబు అని చెప్పేసి సర్లే ముందు హత్య జరిగిన ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఎవరో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ ని అరెస్ట్ చేశాడు కదా అతను అనమాట. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మన కథలో హీరోని తీసుకెళ్తాడు హత్య జరిగిన ప్లేస్ లోపలికి. వెళ్లి చూస్తే 5గురిని అతి దారుణంగా ఆ సీరియల్ కిల్లర్ గాడు చంపేసి ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మన కథలో హీరో ఇద్దరు పోలీసులే కదా, కాకపోతే వాళ్ళ సర్వీస్ లో ఇంత భయంకరమైన హత్యల్ని వాళ్ళు ఇంతవరకు చూడలేదు. అంతేకాకుండా ఆ సీరియల్ కిల్లర్ గాడు గోడ మీద ఫ్రెంచ్ కవిత కూడా ఒకటి రాసి వెళ్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే ఒక మనిషి తప్పు చేయటం తప్పు కాదు, కానీ ఆ మనిషి తప్పు చేస్తున్నప్పుడు తెలిసి కూడా ఆ తప్పుని ఎవడైతే ఆపకుండా ఉంటాడో వాడు అతి పెద్ద తప్పు చేస్తున్నట్టు అని చెప్పేసి దాని మీద రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ ని ఈ కేసు డీల్ చేయడానికి తనకి అసిస్టెంట్ గా అపాయింట్ చేసుకొని ఆ కేసు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన కథలో హీరో ఆ పోలీస్ ఆఫీసర్ కి ఏం చెప్తాడంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు ఇప్పుడు హత్యలు చేయడం కాదు, కానీ ఇంతకు ముందు ఇద్దరు వేశ్యల్ని, ఆ తర్వాత బాగా చదువుకున్న ఒక పెద్ద ఆయన్ని, వాళ్ళని చంపిన తర్వాత ఈ కుటుంబాన్ని చంపాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కిల్లర్ గాడికి చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. వాడు ఎవరిని పడితే వాళ్ళని చంపుతూ ఉంటాడు. అంతేకాకుండా వీడిని పట్టుకోవడం చాలా టఫ్. అందుకనే ఈ లైమ్ హౌస్ లో ఉన్న రీసెంట్ ఇన్స్పెక్టర్ గాడు ఆ కేసుని డీల్ చేయలేక నాకు ఇచ్చాడు, కాబట్టి నేను ఎలాగైనా పట్టుకుంటానని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి హీరో చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ 5గురిని చంపిన తర్వాత సీరియల్ కిల్లర్ గాడు గోడ మీద ఫ్రెంచ్ లో కవిత రాశాడు కదా, ఇదే కవితని థామస్ అనే ఒక రచయిత తన బుక్ లో రాశాడనమాట. అంతేకాకుండా 1880 సంవత్సరానికి 20 ఏళ్ల ముందు అంటే 1860 సంవత్సరంలో కూడా ఇలాగే హత్యలు జరిగాయి. కాకపోతే హత్యలు చేసేవాడు ఒక రచయిత అని చెప్పేసి అందరూ తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఏంటి రచయిత ఇలా చేయటం అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు హత్యలు చేస్తున్న వాడు కూడా హత్యలు చేసి గోడల మీద కవిత్వాలు రాస్తున్నాడంటే ఒకవేళ వీడు కూడా రచయిత అయి ఉంటాడని చెప్పేసి జనం అనుకోవాలని చెప్పి అలా రాస్తున్నాడా లేదా అని చెప్పేసి ముందు ఆ థామస్ అని ఆయన బుక్ చదువుదాం అని చెప్పేసి హీరో పోలీస్ ఆఫీసర్ ని తీసుకొని డైరెక్ట్ గా లైబ్రరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ థామస్ రాసిన పుస్తకాలని చదువుతున్నప్పుడు అందులో ఒక పుస్తకంలో భయంకరంగా ఆర్ట్లని రాసేసి ఉంటాయి. అక్కడ రాసింది ఎవరో కాదు, ఆ కిల్లర్ గాడే అనమాట. ఆ కిల్లర్ గాడు ఏ రోజును ఎవరిని ఎలా చంపాడు, ఎంత ఆనందంగా చంపాడని చెప్పేసి అందులో ప్రాపర్ గా డ్రాయింగ్లు వేసి మరీ ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఈ పుస్తకాలు ఎవరింటికి
తీసుకెళ్లారని చెప్పేసి ప్రాపర్ గా తెలుస్తుంది కదా లైబ్రరీలో ఉండే వాళ్ళకి. వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, సార్ ఇది పబ్లిక్ లైబ్రరీ అండి, ఇక్కడ ఉన్న బుక్స్ ని ఎవరు తీసుకెళ్లరు కానీ ఇక్కడికి వచ్చి చదువుకుంటారని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు ఆ బుక్ లో తన పేరు గోలం అని చెప్పి రాసి ఉంటాడు. దాన్ని చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే పేజీలన్నీ తిరిగేసేటప్పుడు తనకు తెలిసే విషయం ఏంటంటే సెప్టెంబర్ 24వ తారీఖున అక్కడికి వచ్చాడని చెప్పేసి ఆ బుక్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సరే సెప్టెంబర్ 24న ఈ లైబ్రరీకి ఎవరెవరు వచ్చారని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది కదా, కనీసం వాళ్ళ పేర్లను చెప్పని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఆ లైబ్రరీలో పనిచేసి అతను బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో 4 పేరు ఉంటుంది. మొట్టమొదటి పేరు వచ్చేసి హీరోయిన్ భర్త పేరు, తను ఆల్రెడీ చనిపోయాడు కదా. రెండో పేరు వచ్చేసి నాటకాల్లో బాగా ఫేమస్ యాక్టర్ అయిన డాన్ లీను అనే ఒక అతని పేరు ఉంటుంది. అప్పుడు హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే జాన్ అనే అతను చనిపోయాడు, ఒకవేళ అతనే కిల్లర్ అయితే అతను భయంకరంగా హత్యలు చేస్తున్నాడని చెప్పేసి ఎవరో తెలుసుకొని అతనికి విషం పెట్టి చంపుండొచ్చు కదా అని చెప్పేసి ఈ కోణంలో మనం కేసుని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి హీరో ఫిక్స్ అయిపోతాడు. అంతేకాకుండా జాన్ కేసులో మెయిన్ విక్టిమ్ ఎవరో తన భార్య అయిన మన కథలో హీరోయిన్, తనని కోర్టులో విచారించే రోజు ఈ రోజే అనమాట. దాంతో హీరో కూడా ఆ కోర్టుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆపోజిట్ లాయర్ హీరోయిన్ ని విచారిస్తూ ఉంటాడనమాట. చూడమ్మా, మీ ఆయన చంపింది నువ్వే, కాకపోతే నేను చేయలేదంటున్నావు, కానీ నేను విచారించిన దాని ప్రకారం మీ ఆయన చనిపోవడానికి ముందు చాలా హ్యాపీగా ఉన్నాడు, కాకపోతే అంత హ్యాపీగా ఉన్న మనిషి ఎందుకు చనిపోతాడని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మా ఆయన ఒక రచయిత, ఆయన కొన్ని రోజులుగా ఒక కథ రాస్తున్నాడు, కాకపోతే ఆ కథ రాసేటప్పుడు ఆయన బాగా డిప్రెస్ అయిపోయాడు, అందుకనే సూసైడ్ చేసుకొని చనిపోయిండొచ్చు అని చెప్పడంతో ఆయన కోపం వచ్చేసి అంత సీన్ లేదు, అందరినీ ఎంక్వైరీ చేశాను, మీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడంట అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నువ్వు మీ అమ్మ పెద్ద పెద్ద షిప్పుల్లో పనిచేసేవాళ్ళంట కదా, అక్కడ ఉన్న వాళ్ళకి బట్టలు ఉతికి పెట్టేవాళ్ళంట కదా, నువ్వు చాలా బ్యాడ్ క్యారెక్టర్ కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఒక విషయం చెప్తుంది. చూడండి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మంచి నటిని అవుదాం అనుకున్నాను, నేను పెద్ద అయిన తర్వాత మంచిగా యాక్టర్ అవుదాం అని చెప్పేసి డ్రామాలో యాక్టింగ్ చేద్దాం అని చెప్పేసి నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను, కాకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక రోజు మా అమ్మ బట్టలన్నీ వాష్ చేసి ఇచ్చి అందులో ఉన్న వాళ్ళకి ఇవ్వమంది. సరే నేను కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను పొగిడారు, నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు కదా, వెళ్ళి డ్రామాలో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు వయసు సరిపోలేదని చెప్పి అన్నాను. కానీ అక్కడున్న ఒక అతను నాతో పక్కకి తీసుకెళ్లి తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ నన్ను తిట్టి, చూడు షిప్పులో అందరూ ఇలాగే ఉంటారు, మగవాళ్ళు పక్కకే వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళావని చెప్పేసి ఒక కడ్డీ కాల్చి నాకు వాత పెట్టిందని చెప్పేసి అంటంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ అయ్యో పాపం అని చెప్పేసి హీరోయిన్ వైపు జాలిగా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ లాయర్ ఏమంటాడంటే, చూడు కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పి నువ్వు జనాల్ని మోసం చేయొద్దు, మీ ఆయన చంపింది నువ్వే అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న జడ్జి గారు కూడా హీరోయిన్ మాటలు నమ్మడు అనమాట. ఎందుకంటే 1880 సంవత్సరం ఆ టైంలో అసలు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, అందుకని వాళ్ళు ఏంటంటే అసలు హీరోయిన్ మాట నమ్మరు. కానీ హీరోకి బాగా అర్థం అవుతుంది, పాపం ఈ అమ్మాయి చంపలేదు, అనవసరంగా ఈ అమ్మాయి కేసులు ఇరుక్కుందని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ సెప్టెంబర్ 24వ తారీఖు లైబ్రరీకి 4 వచ్చారు కదా, వాళ్ళ హ్యాండ్ రైటింగ్, ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు గోడల మీద రాసే హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయడానికి అందరు హ్యాండ్ రైటింగ్ తీసుకొని రా అని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. కాకపోతే జాన్ చనిపోయాడు కదా, ఆయన రాసిన పుస్తకాలు కూడా తగలబెట్టేసుకున్నాడు, కానీ ఇప్పుడు అతనికి అనుకోవడం కుదరదని చెప్పేసి అతని ఫోటోని తీసుకొచ్చి హీరోకి ఇస్తాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురి ఫోటోస్ కూడా తీసుకొచ్చిస్తాడు. సో హీరో ఏంటంటే మొత్తం అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ మాత్రం మిగతా ముగ్గురి హ్యాండ్ రైటింగ్ కోసం వెళ్తాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఈ థామస్ అనే రచయిత కిల్లర్ గురించి బుక్ రాశాడు కదా, ఆ బుక్ ని ప్రాపర్ గా చదువుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ హత్య చేసింది జాన్ అని చెప్పేసి హీరో అనుకుంటున్నాడు కదా, మనోడిని ఇమాజిన్ చేసుకుంటూ ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. సో మనకి సినిమాలో కనిపించేది కూడా జానే అనమాట. సో ఈ కిల్లర్ గాడు ఏంటంటే ఎప్పుడైతే పాత సీరియల్ కిల్లరు ఈ ఫిలాసఫీని ఫాలో అవ్వకుంటూ హత్యలు చేశాడో, ఒక రచయిత అయ్యాడు, అలా నేను కూడా చేయాలని చెప్పేసి మొట్టమొదట ఒక కుటుంబాన్ని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. కాకపోతే ఇప్పుడు 5గురిని చంపాలంటే ఒకడు కొంచెం కష్టం కదా, అందుకని తనకు మోటివేషన్ కోసం అని చెప్పేసి ఒక వేసే దగ్గరికి వెళ్తాడు, తనతో కూర్చొని మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాతే 5గురిని చంపేశాడని చెప్పేసి ఆ బుక్ లో రాసి ఉంటుందన్నమాట. అంటే మీకు ఇంకోసారి అర్థమయ్యేలా చెప్తాను, ఒక కిల్లర్ గాడు 1860 సంవత్సరంలో హత్యలు చేశాడు, చేసిన తర్వాత థామస్ అనే ఒక రచయిత దాన్ని పుస్తకంగా రాశాడు. కాకపోతే ఆ పుస్తకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొత్తగా ఒక సీరియల్ కిల్లర్ పుట్టాడేమో, వాడు జాన్ అయి ఉంటాడేమో అని చెప్పేసి ఏదన్నా లీడ్ దొరుకుతుందేమో అని చెప్పి హీరో ఆ పుస్తకం చదివాడు. అది సంగతే. కట్ చేస్తే మరుసటి రోజు జైల్లో ఉన్న మన కథలో హీరోయిన్ ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఎందుకు మీ ఆయన విషం పెట్టి చంపావని చెప్పి అడగడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, చూడండి నేను ఎంతమందికి అని చెప్పాలండి, మా ఆయన నేను చంపలేదండి అని చెప్పి అనడంతో ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా, కానీ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీ ఆయన ఒక సీరియల్ కిల్లర్ అయి ఉండొచ్చు, ఒకవేళ మీ ఆయన హత్యలు చేస్తున్నప్పుడు నువ్వు అతనికి విషం పెట్టి చంపుంటే కనుక నీకు అసలు శిక్షే పడదు, ఎందుకంటే మీ ఆయన సీరియల్ కిల్లర్ అవడానికి 99
99% ఛాన్స్ ఉందమ్మా, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. అసలు మీ ఆయన ఎలాంటోడు, ఎలా ఉంటాడు, నవ్వుతూ మాట్లాడతాడా, అసలు ఖాళీ సమయంలో ఏం చేస్తాడు, అసలు నీకు మీ ఆయనకి ఎలా పరిచయం ఏర్పడిందని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి షిప్ లో పనిచేస్తారు కదా, అలాంటి సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ అనారోగ్యం కారణంగా చనిపోయింది. దాంతో హీరోయిన్ కూడా పెద్ద బాధపడలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ టార్చర్ చేస్తుంది కదా. అందుకని తాను అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ఒక పెద్ద నాటకం జరుగుతుంది అనమాట. దాన్ని చూడడానికి చాలా మంది జనం వచ్చారు. ఇప్పుడు మనకి సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఎలాగో అప్పట్లో నాటకాలు అలాగనమాట. హీరోయిన్ వెళ్లి ఆ నాటకం మొత్తం చూస్తుంది. ఆ నాటకంలో మెయిన్ హీరో డాన్ లీనో అని ఒక అతను అనమాట. అతనికి హీరోయిన్ ఒక పెద్ద అభిమాని, హీరోయిన్ కి చాలా ఇష్టమైన నటుడు అతను. అంతేకాకుండా అదే నాటకంలో యావ్లిన్ అని ఒక అమ్మాయి కూడా నటిస్తుంది. నాటకం మొత్తం అయిపోయిన తర్వాత హీరోయిన్ వెళ్లి ఆ నాటకం మేనేజర్ ని మీట్ అవుతుంది. నేను కూడా యాక్ట్ చేస్తానండి, ఏదో ఒక పని చేసుకుంటూ బతికేస్తానని చెప్పి అంటంతో ఆ మేనేజర్ తీసుకెళ్లి డాన్ లీనోకి పరిచయం చేస్తాడు. ఎందుకంటే మేనేజర్ ని పెట్టుకుందే డాన్ లీనో అనమాట. మెయిన్ మొత్తం చూసుకునేది డాన్ లీనో. వెంటనే తన దగ్గరికి హీరోయిన్ వెళ్ళిన తర్వాత అతను కూడా హీరోయిన్ చూసి, నువ్వు బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, కాబట్టి మా దగ్గర ఏదో చిన్న పని చేసుకుంటూ బతికే అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా యావ్లిన్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది, ఎక్కడ ఈ అమ్మాయి నా ప్లేస్ కొట్టేస్తుందో అని చెప్పేసి. బట్ ఈ అమ్మాయిని చూసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ కోర్టులో ఉంటుంది. కోర్టులో ఉన్న లాయర్ హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. డాన్ లీనోకి నీకు సంబంధం ఏంటని చెప్పి అడిగితే, ఏముందండి తను నాటకాలు వేస్తూ ఉంటాడు, అక్కడ నేను కూడా జాయిన్ అయ్యాను, కాకపోతే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు, నన్ను బాగా చూసుకున్నాడు. నిజం చెప్పాలంటే నాకు బుక్స్ అంటే ఇష్టం అని చెప్పేసి లైబ్రరీకి తీసుకెళ్లి నీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ చదువుకో అని చెప్పేసి నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు. అంతేకాకుండా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో అక్కడున్న లాయర్ ఏమంటాడంటే, చూడమ్మా వాడేమో నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ గడి మీద డౌట్ వచ్చి ఇంతకు ముందు పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ నువ్వేనేమో అని చెప్పి వాడిని ఇన్వెస్టిగేట్ చేశారు, ఆ విషయం నీకు తెలియదా, అలాంటితో కలిసి ఉంటున్నావు, నీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండొచ్చు కదా, నువ్వే మీ ఆయన్ని విషయం పెట్టి చంపుండొచ్చు కదా అని చెప్పేసి ఆ లాయర్ అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇది విన్న తర్వాత హీరో కూడా మైండ్ బ్లాక్ అవుతుంది, ఇదేంటి కొత్త ట్విస్ట్ అని చెప్పేసి. వెంటనే హీరో హడావుడిగా ఓల్డ్ ఇన్స్పెక్టర్ ఒక అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి డాన్ లీనో గారిని మీరు ఎంక్వైరీ చేశారని చెప్పి అడిగితే, అది చేశాము, అదంతా పక్కన పెడితే ఈ కేసు నీకు అప్పచెప్పింది నువ్వు వచ్చి నన్ను క్వశ్చన్ చేయడానికి కాదు, హంతకుడిని పట్టుకోవడానికి అని చెప్పేసి ఆ ఓల్డ్ ఇన్స్పెక్టర్ హీరోని పంపించేస్తాడు. దాంతో హీరో కూడా చేసేది ఏం లేక మళ్ళీ పోలీస్ ఆఫీస్ తో కూర్చొని ఆ కేసు గురించి ప్రాపర్ గా డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఆ పోలీస్ ఆఫీసర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు డాన్ లీనో గారిని ఎందుకు ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేశాడని చెప్పి అడిగితే, అది పెద్ద విషయం కాదండి, మామూలుగా డాన్ లీ ఏంటంటే లేడీ గెటప్ వేస్తూ ఉంటాడు తన నాటకాల్లో. గెటప్ అయిన తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్సుల్ని బయట సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ డ్రెస్ కొనుక్కున్న ఒక వేసి ఏంటంటే మరుసటి రోజు చనిపోయి కనిపించింది. సో దాంతో ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఆవిడ చనిపోయింది కదా అని చెప్పేసి వెళ్లి అంతకు ముందు ఇన్స్పెక్టర్ డాన్ లీనో గారిని ఎంక్వైరీ చేశాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే డాన్ లీనో ఏమన్నాడు, నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో బట్టలు అమ్మేశాను, దానికి సంబంధించిన స్లిప్ కూడా నా దగ్గర ఉంది, ఆ అమ్మాయి చౌకి నాకు సంబంధం ఏంటని చెప్పడంతో ఆ ఓల్డ్ ఇన్స్పెక్టర్ డాన్ లీనోని వదిలేశాడని చెప్పడంతో హీరో కూడా ప్రాపర్ గా అర్థం అవుతుంది. కానీ హీరోకి ఒక డౌట్ వస్తుంది, ఇదంతా పక్కన పెడితే డాన్ లీనో అనేవాడు ఒక నాటకాల్లో నటించే నటుడు, కానీ హీరోయిన్ జాన్ ని పెళ్లి చేసుకుంది కదా, అసలు వీళ్ళిద్దరికి ఎలా సంబంధం ఏర్పడిందని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వెళ్లి హీరోయిన్ అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ డాన్ లీనో వాళ్ళ నాటకం గ్రూప్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది కదా, అలా పనిచేసేటప్పుడు ఒక రోజు నాటకం చూడటానికి రైటర్ అయిన జాన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు, తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా ప్రతిసారి నాటకానికి రావడం, తనతో కూర్చొని మాట్లాడటం, అలాగే హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కి ఒక సెక్యూరిటీ ఉంటాడు అనమాట మనోడు. దాంతో హీరోయిన్ కూడా జాన్ మీద ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఇంకా ముఖ్యంగా ఒక రోజు అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ నాటకంలో నటించే ఒకడు మాత్రం హీరోయిన్ తో కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో జాన్ ఏమంటాడంటే, ఇక మీదట హీరోయిన్ నాతో పాటే ఉంటుంది, మీరు పక్కన ఉండటం వల్ల దానికి సెక్యూరిటీ లేదని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి జాన్ తో కలిసి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఎవడైతే హీరోయిన్ తో కొంచెం తప్పుగా ప్రవర్తించాడో వాడు చనిపోయి కనిపిస్తాడు. ఇది విన్న తర్వాత ప్రజెంట్ మన కథలో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ ని చాలా ప్రేమగా చూసుకుంటుంది ఎవరు, జాన్ అలాగే డాన్ లీనో. వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు చంపుంటాడని చెప్పేసి హీరో అనుకుంటాడు. మళ్ళీ కథ పాస్ట్ కి వెళ్తుంది అనమాట. హీరోయిన్ కి ఏంటంటే జాన్ తో మాట్లాడుతున్నప్పుడు డాన్ లీనో కొంచెం ఫీల్ అవుతూ ఉండేవాడు, డాన్ లీతో హీరోయిన్ కొంచెం బిజీగా ఉన్నప్పుడు జాన్ మాత్రం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ నాటకంలో పనిచేసే ఒక అతను చంపేశారు కదా ఎవరో, అతని ప్లేస్ లో యాక్ట్ చేయడానికి ఇంకొకళ్ళు ఎవరు లేరనమాట. దాంతో డాన్ లీనో ఏం చేస్తాడంటే, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ కి నాటకంలో ఒక అవకాశం ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా యాక్ట్ చేస్తుంది. నిజం
నిజం చెప్పాలంటే అతని కన్నా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తుంది. హీరోయిన్ కి మంచి పేరు వస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే సెప్టెంబర్ 24వ తారీఖున లైబ్రరీకి ఎవరెవరు వచ్చారని చెప్పేసి లిస్ట్ తీశారు కదా, అందులో ఒక నలుగురు ఉన్నారు కదా. ఆ నలుగురులో జాన్ చనిపోయాడు. కాకపోతే ముగ్గురులో ఇంకొక అతని పేరు కార్ల్ మార్క్స్. ఇతని గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఒకసారి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూడండి. బేసికల్ గా ఇతని మీద కూడా డౌట్ వచ్చేసి వాళ్ళు మళ్ళీ పిలిచి థామస్ రాసిన పుస్తకంలో హ్యాండ్ రైటింగ్ కి, అంతేకాకుండా ఇతని హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేస్తే ఇతని హ్యాండ్ రైటింగ్ వేరేలా ఉంటుంది. దాంతో ఇతను కాదని చెప్పేసి అతన్ని కూడా వదిలేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకి జాన్ కున్న మధ్య రిలేషన్ గురించి మళ్ళీ చెప్పమని చెప్పంటాడు. దాంతో ఆవిడ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ మెల్లగా నాటకాల్లో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా. అదే ప్రాసెస్ లో తను ఒక పెద్ద స్టార్ అయిపోతుంది. దాంతో జాన్ ఏంటంటే ఒక రైటర్ కదా, తాను కూడా నీ జీవిత చరిత్రను ఒక డ్రామాగా రాస్తానని చెప్పేసి తాను కూడా రైటింగ్ స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా అందులో తానే హీరోయిన్ గా చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. కాకపోతే ఈ విషయం హీరోయిన్ డాన్ లీనోకి చెప్తుంది. కానీ తనకేంటంటే హీరోయిన్ జాన్ తో క్లోజ్ గా ఉండటం అస్సలు నచ్చదు. అయినా సరే ఈ విషయాన్ని బయటకు వ్యక్తపరచకుండా ఒక రోజు నాటకం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ నాటకం వచ్చినా సరే హీరోయిన్ ఫస్ట్ ప్రేక్షకుల ముందుకెళ్లి వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేసి నాటకం స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాంతో యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ వెళ్ళమని చెప్పేసి డాన్ లీనో చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రేక్షకుల ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు అవలిన్ వచ్చేసి హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. ఇలాగా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ పదం చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అందరికీ స్వాగతం పలికి హీరోయిన్ అవలిన్ చెప్పిన డైలాగ్ చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రివర్స్ అయిపోయి హీరోయిన్ ని తిడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ చాలా మంది యూదులు వచ్చి ఉంటారు అనమాట. వాళ్ళని తిడుతూ హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. పాపం హీరోయిన్ తెలియదు కదా, అందరూ తిడటం వల్ల హీరోయిన్ బాధపడుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు జాన్ వచ్చేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఇది వింటూ ఉంటాడు అనమాట మన కథలో హీరో. కట్ చేస్తే ప్రెజెంట్ లో ఏంటంటే ఒక లీడ్ దొరుకుతుంది. అదేంటంటే పోలీసులకి డాన్ లీనో ఒక బట్టలు ఇస్తాడు కదా, సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తూ ఉంటాడు కదా. ఆ బట్టలు వేసుకున్న లేడీని చంపేశారు కదా, ఆ బట్టలు వీళ్ళకి దొరుకుతాయి అనమాట. ఆ బట్టలు తీసుకొచ్చిన తర్వాత హీరో ప్రాపర్ గా ఒక్కొక్క పాకెట్ చెక్ చేస్తున్నప్పుడు ఒక బ్రాండ్ పేరు కనిపిస్తుంది. దాని వెనకాల ఒక అతని అడ్రస్ కనిపిస్తుంది. ఆ అడ్రస్ ఎవరిదో కాదు, సెప్టెంబర్ 24వ తారీఖున లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు కదా. అందులో జాన్ ఒకడు, ఆ తర్వాత డాన్ లీనో ఒకడు, కార్ల్ మార్క్స్ ఒకడు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఆ నాలుగో వాడున్నాడు కదా, అది వాడ అడ్రస్ అనమాట. వాళ్ళకి తెలుస్తుంది. దాంతో వెంటనే హీరో ఆ తర్వాత పోలీసు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ అతను ఉన్నాడు కానీ తన భార్య ఉంటుంది. ఆయన బయటికి వెళ్ళాడని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరినైతే వెతుకుతున్నాడో వాడు బాగా తాగేసి తిరుగుతుంటాడు అనమాట రోడ్డు మీద. సర్లే వీడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్దామని చూస్తే వాడు మళ్ళీ వేరే బార్లోకి వెళ్ళి తాగుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటి అడ్రస్ అంటే నీ అడ్రస్ చనిపోయిన ఆ వేస్ అడ్రస్ లో ఎందుకుందని చెప్పడంతో వాడేమంటాడంటే, చూడండి మా ఆవిడ ఎప్పుడు చూసినా బయటకు వెళ్తూ ఉంటుంది, ఎక్కడ కూర వెళ్తుందో కూడా నాకు తెలియదు, అందుకని ప్రతి ఒక్క అమ్మాయి బట్టల్లో నా అడ్రస్ ఉంటుంది, అక్కడ వాళ్ళు కనుక చూశారనుకో నా భార్యని ఇక్కడ పంపిస్తారని చెప్పేసి నేను చాలా మందికి అడ్రస్ ఇచ్చానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, నీకైనా పిచ్చి పట్టిందా, మేము పిచ్చోళ్ళ కనపడుతున్నాం అని చెప్పేసి హీరో వాడికి క్లాస్ బీగుతాడు. ఆ తర్వాత ఒక పుస్తకం ఇచ్చి నేను చెప్పింది రాయని చెప్పేసి ఆ కిల్లర్ గాడి హ్యాండ్ రైటింగ్ ఈడి హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందని చూస్తే అసలు మ్యాచ్ అవదు. కాకపోతే థామస్ రాసిన బుక్ లో ఇంతకు ముందు కిల్లర్ గాడు ఏంటంటే మూడో హత్య చేసేటప్పుడు, అంటే వయసు అయిపోయి బాగా చదువుకున్న ఒక వ్యక్తిని హత్య చేశాడు కదా, అప్పుడు బట్టల షాప్ కి వెళ్ళి ఒక కప్లింగ్ ఉంటుంది అనమాట, దాన్ని పర్చేస్ చేశారు. సో దాంతో హీరోకి ఏంటంటే ఆ షాప్ కి వెళ్ళి మూడో హత్య జరిగిన రోజు, అంటే ప్రజెంట్ లో మూడో హత్య జరిగినప్పుడు ఎవడైతే ఆ షాప్ కి వచ్చాడో వాళ్ళలో కిల్లర్ ఉండొచ్చు అని చెప్పేసి ఉంటుంది కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ షాప్ లో ఆ మూడో హత్య జరిగిన రోజు ఎవడొచ్చాడని చూస్తే అక్కడికి వచ్చింది ఇద్దరు. అందులో ఒకడు జాన్, ఇంకొకడు డాన్ లీనో. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ డాన్ లీనో గాడికి కూడా ఇందులో సంబంధం ఉంటుంది. ముందు మనం వెళ్ళి వాడి హ్యాండ్ రైటింగ్ చెక్ చేద్దాం అని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళి, నువ్వు అక్కడ బట్టల షాప్ కి ఎందుకు వచ్చావు అని చెప్పడంతో, మీకు తెలియదు ఏముందండి, నేను ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ లో బట్టలు అమ్మేస్తూ ఉంటాను, దాంతో అక్కడ కొన్ని కప్లింగులు కూడా తీసుకున్నాను, అది కూడా నా కాస్ట్యూమ్ కోసం కావాలని చెప్పేసి దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది, అక్కడికి వెళ్తే నేను చంపేసినట్టేనని చెప్పేసి హీరోకి ఎదురుగా ఆ డాన్ లీనో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే, సరే ఇదంతా బాగానే ఉంది కానీ నేను కొన్ని పదాలు చెప్తూ ఉంటాను, కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటాను, వాటిని నువ్వు ఈ బుక్ లో రాయని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే డాన్ లీనోకి బుక్ ఇచ్చి తాను రాయమంటాడు. కానీ మనోడు ఏమంటాడంటే, ఈ రోజు సాయంత్రం అందరు గెస్ట్లు వస్తున్నారండి, నాకు కొంచెం పని ఉంది, నేను రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్ కి వచ్చి ప్రాపర్ గా మీరు ఏది చెప్పేది రాస్తానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, జాన్ గురించి నువ్వు ఏమంటావని చెప్పడంతో, ఏమని చెప్పమంటారండి, హీరోయిన్ కి నేను ఎన్నో సార్లు చెప్పాను వాడు కరెక్ట్ కాదు నీకు, వాడితో తిరగమాకు అని చెప్పి, కానీ నా మాట ఇందా, చివరికి ఏమైందో చూడని చెప్పేసి అంటంతో హీరోకి ఇంకో డౌట్ వస్తుంది. సరే ఇదంతా పక్కన పెట్టు, హీరోయిన్ ఎప్పుడైతే మీ నాటకం గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు ఒకడు అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు కదా, వాడి చావుకి ఎవరో కారణం అని చెప్పేసి అంటంతో డాన్
లీనో ఏమంటాడంటే, సరే వాడి చావుకి కారణం మీకు తెలియాలంటే మా నాటకాల మేనేజర్ ఒకడు ఉన్నాడు కదా, వాడి చావుకి కారణం తెలుసుకుంటే మీకు అన్ని తెలుస్తాయి అని చెప్పేసి అంటంతో, ఏంటి అతను కూడా చనిపోయాడని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. అవును చనిపోయాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ మేనేజర్ గురించి హీరోయిన్ అడుగుతాడు. ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ ఆ నాటకం గ్రూప్ లోకి వెళ్ళడానికి కాంటాక్ట్ అయింది ఆ మేనేజర్ కాబట్టి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ మేనేజర్ గురించి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ మళ్ళీ కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఎప్పుడైతే ఆవెలిన్ చెప్పిన డైలాగ్ చెప్పడం వల్ల అందరూ తనని తిట్టారో ఆ నాటకం గ్రూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక రోజు తనని ఆ మేనేజర్ రమ్మన్నాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నాటకాల మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్తే అందులో నాటకాల్లో యాక్ట్ చేసే చాలా మంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి, కాకపోతే నగ్నంగా ఉంటాయి అన్నమాట. అదంతా చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కానీ ఈ మేనేజర్ ఏమంటాడంటే, అలా ఫోటోలు తీయటం నాకు హాబీ కాబట్టి నువ్వు కూడా ఫోటో తీయించుకోవాలని చెప్పడంతో హీరోయిన్ మొదట కుదరదని చెప్పంటుంది. కానీ వాడు చంపేస్తానని చెప్పి బెదిరించి హీరోయిన్ ని ఫోటోలు తీస్తాడు. అంతేకాకుండా తాను పిలిచినప్పుడల్లా వచ్చి ఇలాగ ఫొటోస్ కి ఫోజ్ ఇవ్వాలని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత ఈ విషయం జాన్ కు చెప్తుంది. కానీ జాన్ ఏమంటాడంటే, నిన్నే అలా చేస్తాడు వాడని చెప్పేసి చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ తో కోపంగా మాట్లాడతాడు. అలా 3 రోజులు గడిచిన తర్వాత ఆ మేనేజర్ తను ఎక్కడైతే నాటకాలు వేపిస్తాడో అక్కడే చనిపోయి ఉంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే, ఆ మేనేజర్ చంపింది జాన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, జాన్ అలా చేయలేదండి, తనకి హార్ట్ అటాక్ వచ్చి తనంతరకు తను చనిపోయాడు తప్ప వేరే ఎవరు తనని చంపలేదు. అంతేకాకుండా ఆ తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పేసి హీరోయిన్ మిగిలిన కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. జాన్ కి హీరోయిన్ బాగా నచ్చేసి హీరోయిన్ కూడా జాన్ నచ్చేస్తాడు. ఎందుకంటే తనకి ఏదన్నా ఆపద వస్తే మొట్టమొదటి లైన్ లో ఉండే మొట్టమొదటి మనిషి జాన్ కాబట్టి తాను కూడా జాన్ ని పెళ్లి చేసుకుంటుంది. కాకపోతే మనోడు ఏంటంటే పిల్లల్ని కందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు నేను ఆ నాటకాల్లో హీరోయిన్ గా చేస్తున్నాను, ఇప్పుడు నేను పిల్లల కంటే నాకంటూ కెరీర్ నాశనం అయిపోతుంది కాబట్టి కొన్ని రోజులు మాత్రం ఓపిక పట్టు, ఆ తర్వాత నువ్వు ఎలాగో కథ కంప్లీట్ చేస్తావు కదా, అందులో నేను హీరోయిన్ గా యాక్ట్ చేసి ఒక మంచి పేరు సంపాదించుకొని కొంచెం లైఫ్ సెటిల్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కందామని చెప్పినా సరే జాన్ మాత్రం చాలా మూర్ఖంగా హీరోయిన్ తో ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే డాన్ లీనో దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆవెలిన్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చూడు నువ్వు ఇక్కడ పని చేస్తే వచ్చే జీతం కన్నా మా ఇంట్లో పని చేస్తే నీకు ఎక్కువ జీతం ఇస్తాను, అంతేకాకుండా నా భర్తతో నేను ఎలా ఉంటాను నువ్వు అలా ఉండాలి, నా భర్త ఏది కావాలంటే అది ఇవ్వాలని చెప్పి అంటంతో ఆవెలిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తనకి జాన్ అంటే చాలా ఇష్టం. దాంతో హీరోయిన్ ఏంటంటే తన భర్త కోసం ఒక మందు రెడీ చేసి ప్రతిరోజు ఆవెలిన్ కి ఇస్తుంది. ఆవెలిన్ కూడా తీసుకొని తన భర్త దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా పెళ్లి చేసుకుంది హీరోయిన్, ఆ తర్వాత జాన్ అని గానీ ఆవెలిన్ మాత్రం భార్యలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తన భర్త ఎంతవరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేశాడని చెప్పేసి వెళ్లి బుక్ ఓపెన్ చేసి చూస్తే కేవలం కొన్ని ఎపిసోడ్లు మాత్రమే రాస్తాడు కానీ దాన్ని అసలు ముందుకే తీసుకెళ్లడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి, అసలు నువ్వు కథ రాయకుండా ఏం చేస్తావు అని చెప్పేసి హీరోయిన్ జాన్ పట్టుకొని తిడుతూ ఉంటుంది. కానీ జాన్ ఏమంటాడంటే, నాకు ఐడియా వచ్చినప్పుడు రాస్తాను, అంతేగాని మధ్యలో నీ పెత్తనం ఏంటని చెప్పేసి హీరోయిన్ తో గొడవ పెట్టుకుంటాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే, జాన్ ఎంతవరకు అయితే కథ రాశాడో ఆ కథను తీసుకెళ్లి నాటకంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే కథ చాలా చండాలంగా ఉందని చెప్పేసి అందరూ తిడుతూ ఉంటారు. కానీ జాన్ ఏమంటాడంటే, చూడు నీకు యాక్టింగ్ చేతగాక నువ్వు ఆ కథను చెడగొట్టావు, అంతా నీ వల్లే జరిగిందని చెప్పేసి హీరోయిన్ తో జాన్ గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది జరిగిందని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్తుంది అనమాట. దాంతో హీరో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. చూడు నువ్వు ఎప్పుడైతే జాన్ తో గొడవ పెట్టుకున్నావో ఆ రోజు సాయంత్రమే మొట్టమొదటి హత్య జరిగింది కాబట్టి జాన్ కోపంలో తన కథ బాగోలేదని, అంతేకాకుండా తనకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి హత్యలు చేయడం ప్రారంభించాడని చెప్పి హీరోయిన్ తో చెప్తాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం హత్యలకి జాన్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఉరి శిక్షని మంజూరు చేస్తారు. ఎందుకంటే జాన్ ని చంపిన కేసులో హీరోయిన్ తన భర్తను చంపిందని చెప్పేసి ఉరి శిక్ష మంజూరు చేస్తారు. కానీ హీరో వచ్చి హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, నీ భర్తే ఈ హత్యలని చేశాడని చెప్పేసి మన దగ్గర ఒకే ఒక్క ప్రూఫ్ ఉందనుకో, నువ్వు నీ భర్తను చంపినా కూడా తప్పులేదమ్మా, ఎందుకంటే ఒక హంతకుడు నువ్వు చంపావని చెప్పేసి నీకు ఉరి శిక్ష క్యాన్సిల్ చేస్తారు, ఆలోచించుకో అని చెప్పడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, ఇప్పుడు మనోడు చనిపోయే ముందు ఒక స్క్రిప్ట్ రాశాడు కదా, ఆ స్క్రిప్ట్ ని హీరోయిన్ దొంగతనం చేసి దాన్ని నాటకంగా ప్రజెంట్ చేసింది. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు డాన్ లీనో దగ్గర ఉంది, కావాలంటే వెళ్ళి తీసుకో, ఆ హ్యాండ్ రైటింగ్ కిల్లర్ గడి హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయితే తప్పకుండా జాన్ కిల్లర్ అవుతాడని చెప్పడంతో హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ డాన్ లీనో దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఏంటంటే, చూడండి జాన్ రాసిన ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ లైబ్రరీలో ఉంది, వెళ్ళి చూసుకోండి అని చెప్పడంతో హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ స్క్రిప్ట్ ఉండదు. కానీ ఆవెలిన్ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ఆ స్క్రిప్ట్ తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. వెంటనే ఆవిడను చూసి వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్న బుక్ లాక్కొని, నీకైనా పిచ్చి పట్టిందా ఈ స్క్రిప్ట్ తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న రైటింగ్ ఆ తర్వాత థామస్ రాసిన పుస్తకంలో ఉన్న రైటింగ్ రెండు ఒకటే అన్నమాట. దీంతో మనందరికి అర్థమైపోతుంది ఆ జాన్ గడే కిల్లర్ అని చెప్పేసి. మరో
పక్క మన కథలో హీరోయిన్ కి ఏమో ఉరిశిక్ష వేస్తూ ఉంటారు. హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఉరిశిక్షను ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత చూడమ్మా, నా భర్త ఒక సీరియల్ కిల్లరు, వాడు కిల్లర్ అని తెలిసిన తర్వాతే నేను విషం పెట్టి చంపాను, కాబట్టి నా ఉరిశిక్షను రద్దు చేయండి అని చెప్పేసి నువ్వు గనక ఒక లెటర్ రాసావనుకో నిన్ను కాపాడొచ్చమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని వేడుకుంటూ నా భర్తను నేను కావాలని చంపానండి, తను ఒక సీరియల్ కిల్లరు, నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, దయచేసి నా ఉరిశిక్ష రద్దు చేయండి అని చెప్పేసి హీరోయిన్ లెటర్ రాస్తూ ఉంటుంది. ఆ లెటర్ చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే థామస్ రాసిన పుస్తకంలో ఉన్న రైటింగు హీరోయిన్ రైటింగు రెండు ఒకేలా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పటి వరకు హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. బేసికల్ గా ఆ రోజు జాన్ కి హీరోయిన్ కి గొడవైంది కదా, అసలు నువ్వు అసలు ఆర్టిస్ట్వే కాదు, నీకు యాక్టింగ్ ఏ చేత కాదు, అందులోను బంగారు లాంటి నా కథను చెడగొట్టావని చెప్పేసి జాన్ ఎప్పుడైతే తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ తర్వాత హీరోయిన్ మొట్టమొదటి హత్య చేసింది. అది కూడా థామస్ ఇంతకు ముందు రాశాడు కదా ఒక సీరియల్ కిల్లర్ గురించి, వాడిలాగే పేరు తెచ్చుకోవాలని చెప్పేసి హీరోయిన్ ప్రతి ఒక్కరిని హత్య చేసుకుంటూ వచ్చింది. అంతేకాకుండా తను హత్యలు చేస్తుంది ఇప్పుడు నుంచే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా చేసింది. వాళ్ళ అమ్మగారు చనిపోయింది కదా, వాళ్ళ అమ్మగారిని చంపింది కూడా మన కథలో హీరోయినే. హీరోయిన్ ఎందుకు అలా చేసిందంటే వాళ్ళ అమ్మ తన పక్కన ఉన్నంత వరకు తన జీవితంలో ఒక నటిగా ఎదగలేనని చెప్పేసి కన్న తల్లిని హీరోయిన్ చంపేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇంకా మేనేజర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తనతో తప్పుగా బిహేవ్ చేసిన ఆ నాటకంలో ఒక అతను గురించి చెప్పనవసరం లేదు. వాళ్ళిద్దరిని చంపింది కూడా మన కథలో హీరోయిన్నే. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ సీరియల్ కిల్లర్ అనే సంగతి జాన్ కూడా తెలిసింది. కాకపోతే వీడెక్కడ బయట చెప్తాడని చెప్పేసి హీరోయిన్ జాన్ కి తాగే మందులో విషం కలిపి తన సొంత భర్తనే చంపేసింది. అదే సంగతి. బట్ ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత మన కథలో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం ఒక సీరియల్ కిల్లర్ ని కాపాడామా అని చెప్పేసి ఈ విషయం బయటకు చెప్తే అందరూ వస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉరిశిక్ష కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక అమ్మాయిని కాపాడి మంచిదైనా ప్రూవ్ చేయాలనుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఒరిజినల్ కిల్లర్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడు, ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన మన కథలో హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మళ్ళీ హీరోయిన్ కి ఉరిశిక్ష వేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తాను చేసిన హత్యల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, తను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ అని చెప్పేసి హీరోయిన్ హ్యాపీగా చనిపోతుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ జాన్ ఏ సీరియల్ కిల్లర్ అని చెప్పేసి పాపం బయట అందరికి విషయం చెప్తాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కిల్లర్ ఎప్పుడో చనిపోయాడని చెప్పి అనడంతో పేపర్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని మొత్తం అందరికి షేర్ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత డాన్ లీనో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ట్రిబ్యూట్ గా తన జీవిత చరిత్రని నాటకంగా వేస్తూ ఉంటాడనమాట. అదే సమయంలో ఇప్పుడు హీరోయిన్ లాస్ట్ గా ఊరేసి చంపేశారు కదా, దాన్ని నాటకంలో ప్లే చేసేటప్పుడు ఆవ్లిన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తూ తానే ఊరేసుకొని దూకేస్తుంది. కాకపోతే అనుకోకుండా ఒక రూప్ కట్ అవటం వల్ల ఆవ్లిన్ అక్కడే చనిపోతుంది. కానీ డాన్ లీనో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి బట్టలు వేసుకుని వచ్చి తానే ఆవ్లిన్ లాగా నటిస్తూ ఉంటాడు. అందరూ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. పాపం కింద ఆవ్లిన్ చనిపోయిన సంగతి కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ విషయం మన కథలో హీరోకి తెలుస్తుంది. అయినా సరే చేసేదేం లేక అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.